మచ్చా మన కాలేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం మచ్చా. ఏ హీరో పాటకు మావా? ప్రభాస్ అన్న సాంగ్. నువ్వు సూపర్ మావా. రే ప్రిన్సిపల్ సార్ వస్తున్నాడు. ఏ హీరో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారా? మన కాటేరమ్మ కొడుకు ప్రభాస్ అన్న సాంగ్ సార్. దానికి కాకమ్మ కొడుకు సెట్ అవుతాడా? సరే ఆల్ ది బెస్ట్. మావా దీంట్లో ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఎవరు చేయబోతారు మావా? ఇంకెవరో నువ్వే మచ్చా. నువ్వు నిజంగానే దేవుడు మావా. ఎందుకో? ఇంతమందిని కాదని ప్రభాస్ అన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినాడు కదా మావా. ఇంతకి ఆ పాటకి డాన్స్ అయిపోతున్నాం మావా. గుండె సూది ఆ పాటకా? అది కాదు మచ్చా. మన్నో సరి ముగ్గురితో రొమాన్స్ చేస్తాడే ఆ పాట మావా. అది కూడా కాదురా. ఇంకేది మావా? పౌర్ణమిలో సీసా పెంకిల మీద దొలుతుండా భారత వేదముగా. నువ్వు సీసా పెంకిల మీద దొలుతా ఉంటే నేను నీ మీద నాట్యం చేస్తా వస్తా. సత్యనారాయణ డాక్టర్ నా చేతిలో. ఏమైంది సార్? నాకు నా భార్యకి 3 ఏళ్ళుగా పిల్లకాయలు పుట్టడం లేదు. దానికే మొన్న నా భార్య పిల్లకాయలు పుట్టలేదని నీ దగ్గరికి వస్తే ఏం చేసినాడు తెలుసా? ఏం చేయలేదు సార్. నేనేం చేయలేదురా. టాబ్లెట్ రాసిచ్చినాడు రా. టాబ్లెట్ రాయించినాడంట. ఏం టాబ్లెట్ రాసిచ్చినాడు అడుగు. ఏం టాబ్లెట్ రాసిచ్చినారు సార్? పారాసిటమాల్. పారాసిటమాల్ కాడన పిల్లకాయలు పుడతారు. పారాసిటమాల్ దేనికి రాసిచ్చినారు సార్? అన్నిటికీ పనిచేస్తుందని చెప్తుంటారు కదా, అందుకే రాసిచ్చిన. రే మనవల్లో ఎండాకాలం వచ్చేసింది, మేడ మీద పడుకోలేదా? నీకు కూడా పోయే కాలం వచ్చేసిందే, ఇంకా సావలేదా? తాత ఎండాకాలం 6 బయట ఎందుకు పనుకుంటారు? 6 తర్వాత లోపల పడుకోలేరు కాబట్టి. నువ్వు రారాసినోడా, మేడ మీద పడుకుందాం, మంచి మంచి కథలు చెప్తా. మోటు పత్తులు కథలు చెప్తావా? ఏంటా మూట్లు పొట్లాలా? మోట్లు పట్లాలు కాదు, మోటు పత్తులు. ఆ కథలని మనకి తెలియదు. మనకు తెలిసినంత ఒకే కథే. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి చేపలు తెచ్చినారు. అక్కడి పప్పులో కాలేను. ఏటకు పోయి తప్పిపోయినారు. తప్పిపోయినారా? మళ్ళీ ఏం జరిగింది? మేడ మీదకి వస్తే చెప్తా. ఇది వస్తున్నా, మా తాత మంచి కథ చెప్పిపోతాడు. నువ్వురా పెద్దోడా. నేను రానుబోరా మూసిలోడా. నేను ఇక్కడ ఏసీలో ఉండి ఎంజాయ్ చేస్తా. కథ చెప్తానని చెప్పి స్టార్ట్ చేసి ఆపేసినావు. మిగతా కథ చెప్తా. అవునా? ఇప్పటిదాకా ఆ కథ ఎంత దాకా చెప్పుకున్నావు? ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి తప్పిపోయినారని చెప్పినావు. ఆ తర్వాత ఏం జరిగింది తాత? చచ్చిపోయినారు. చచ్చిపోయినారా? ఆ తర్వాత ఏం జరిగింది? చచ్చిపోతే ఇంకేం జరుగుతుంది, అంతే కథ. ఏంది కరెంట్ ఆఫ్ అయిపోయింది? మేడ మీద పడుకుందా అని పిలిస్తే ఏసీలోనే ఉంటానని చెప్పి ఓవర్ యాక్షన్ చేశా నేను. ఇప్పుడు పైకి పోయినామంటే పరుగు పొడుస్తుందా? తాత ఇంకొక చెప్తా. ఒక రాజుకి 7 మంది కొడుకులు ఏటకు పోయి చేపలు తెచ్చినారు. అక్కడ మళ్ళీ పప్పులు కాలేను. అసలు యాటికే పోలేదు. పోలేదా? ఆ తర్వాత ఏం జరిగింది? యాటికే బాబోతే ఇంకేం జరుగుతుంది, అంతే కథ. ఇంక మేడ మీదకు పోవాల్సిందే. తాతో వస్తాడు. తాతో రాని చెప్తా. ఏసీలోనే ఉంటానన్నావు కదా, ఎందుకు వచ్చినావు? కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఆ ఏసీ కరెంట్ ఆఫ్ అయిపోతానే ఆఫ్ అయిపోతుంది, కానీ ఈ ఏసీ కంటిన్యూగా ఉంటది. చలిగాలిని కూడా క్రియేట్ చేయగలిగే టెక్నాలజీలోకి వచ్చేనావు నైనా. ఈ టెక్నాలజీ మన అవసరాన్ని తీర్చడంతో పాటు మన అనుబంధాలను కూడా తెచ్చేసింది. అందరూ కలిసి ప్రేమగా మాట్లాడుతూ పడుకునే అవకాశం దొరికేదే వేసవిలోనే. అలాంటిది టీవీలని, మొబైల్ ఫోన్లని, ఏసీలని ఎవరికి వారు ఒంటరైపోతూ ఉన్నారు. మీలో ఎంతమందికి మేడ మీద పడుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. అనా మంచినా? మంచి ఇక్కడ ఉండదు, హిమాలయాల్లో ఉంటది. ఆ మంచి కాదు, తినే మంచు. మంచి ఎవరు తింటారో? ఎందుకు తినరో? ఊర్లో వాళ్ళంతా తింటున్నారేమే. తినే మంచు మా అంగిట్లో ఎందుకు లేదు? ఇదేంది ఇది? అది సాకిలేటు, దాని పేరే మంచు. ఏం కావాలి? పెరిగి తినేది. పెరిగి తినేది? పెరిగి తినేది, నానబెట్టుకొని తినేది, లాక్కొని తినేది, ఇవేవి ఇక్కడ ఉండవు. ఎందుకు ఉండదు? యాడుంది? పెరిగి తినేది. పెరిగి తినేది యాడికి మచ్చా బయలుదేరేస్తుండవా? నా లవర్ దగ్గరికి. అవునులేరబ్బా, ఈ మధ్య ఊర్లో వాళ్ళంతా నీ లవ్ స్టోరీ గురించి దా మాట్లాడుకుంటున్నారా? ఏమన్నా? ఈ మధ్య మీ లవ్ లో ఇంటికి పోయి అక్కడే 3 రోజులు డేస్ వచ్చిన వెంటనే ఈ జనాలంతా ఎట్ట అనుకుంటున్నారా? అయితే ఇంకేం జరిగింది? లేదు అదే జరిగింది. నిజం చెప్పు.
చెప్తా మామా. ఈ మధ్య నా లవర్ ఫోన్ చేసి మా అమ్మ నాయన 3 రోజులు టూర్కి పోతున్నారు, నువ్వు మా ఇంటికి వచ్చాయి మన ఇద్దరు లవ్ చేసుకుందామని చెప్పింది. పట్టరాని ఆనందంతో ఫాస్ట్ గా బైక్ ఎత్తుకుపోతే ఫస్ట్ లోనే పెట్రోల్ అయిపోయింది. అయినా ఆత్రం తాగలేకుండా నెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా. నీ లవర్ని కలుసుకునేవా? ఏం కలుసుకునేది, వాళ్ళ అమ్మ నాయన ఇంట్లోనే ఉంటే వాళ్ళు టూర్కి పోలేదా? పోయి కంప్లీట్ చేసుకుని కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అంటే 3 రోజులుగా నెట్టుకునే పోతున్నావా? ఆత్రంలో తెల్లే. ఇంతకీ ఏ ఊరు అమ్మాయిదే? బెంగళూరు. మధ్యలో ఏడైనా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకొని పోయిండొచ్చు కదరా. మా అవ్వకి ఇంకా పింఛన్ డబ్బులు వల్లే.